ఇప్పుడు కూడా చాలా మంది ఆ జనరేషన్‌లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 80, 90 సంవత్సరాల తల్లులున్నారు. వాళ్ళని అడిగితే మా అమ్మ ఇది పెట్టింది, అది పెట్టింది అని చెప్పేవాళ్ళు. కానీ ఈ అప్పుడు అలా ఉండే. ఇప్పుడు ఎలా ఉంది అంటే అసలు తల్లికి బిడ్డకు ఉన్న సంబంధము, ఆ యొక్క ఆరోగ్య విషయం కానీ, మరి వాళ్ళ యొక్క పిల్లల గురించి కానీ టైం తీసుకుందామని ఆలోచన రావాలి తప్పకుండా. అప్పుడు తల్లులు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్‌లో మనకున్నటువంటి అంటే జాబ్‌లో కానీ, ఉన్నటువంటి ఆ సిట్యుయేషన్‌లో కానీ, ఓపికల్లో కానీ, ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి అయితే చాలా మందికి ఓపిక, సహనం అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి మనం ఎట్లనైనా చేసి మన పిల్లల్ని ఓపికగా బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకి మన తల్లి బిడ్డలకు మనం వంట చేసి పెడితేనే అందులో ప్రేమ, అనురాగం పంచినట్టు అవుతది. ప్లస్ తన పిల్లల కోసం ఏం చేస్తుందో కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి తల్లి కూడా తన పిల్లల కోసం త్యాగం చేయాలి. పిల్లల కోసం ఏదో ఒకటి స్పెషల్ చేయాలి, వాళ్ళకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ జనరేషన్‌కి ఉండాలి. మనము ఏది ఆర్డర్ ఇస్తే అది రావడం అది గొప్ప కాదు. మనం కష్టపడి చేసింది పిల్లలకు పెడితేనే అప్పుడు మన తల్లులు అలా పెట్టారు, అలా మనల్ని చూసుకున్న